ముదోల్ నియోజకవర్గం రామారావు గారి పటేల్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బిద్దూరు రమేష్, సాగలి సాయినాథ్ ఇద్దరు కూడా రామారావు పటేల్ ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి పనుల విషయాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నాలు చేశారు. వారి మాటలు విందాం. ఆశాజ్యోతి రామారావు పటేల్ గారు గెలిచి 8 నెలలైంది. మరి ముఖ్యంగా నియోజకవర్గం గత 10 సంవత్సరాల సంధి అభివృద్ధికి నోచుకోకుండా కుంటుపడింది. దాన్ని గాడిలో పెట్టడానికి రామారావు పటేల్ గారు రాత్రింబవళ్లు ప్రభుత్వంతో కొట్లాడి నియోజకవర్గంలో ట్రిపుల్ ఉంది. ఇక్కడ దక్షిణ భారతదేశంలో పుణ్యక్షేత్రం బాసర అమ్మవారు ఉంది. ఈ రెండు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో ప్రస్తావన తేవడం జరిగింది. అమ్మవారి కోసం ఏదైతే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాక్షాత్తు అసెంబ్లీలో 50 కోట్లు కేటాయిస్తానని చెప్పి మరి ఇప్పటి వరకు రూపాయి ఇవ్వకుండా ఎమ్మెల్యే గారు కూడా ట్రిపుల్ లో జరుగుతున్నటువంటి పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బాసర అమ్మవారికి అభివృద్ధి పరచాలని నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మరి అభివృద్ధి బాటలో పడుస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కొందరు చెంచాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు మరి ఆయన అభివృద్ధి చూడలేక మరి లేనిపోని ఆరోపణలు చేస్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఖబర్దార్ మీకు ఒకటి, మేము మీతోని మాటలతో కాకుండా చేతులతో మా పవర్ రామారావు పటేల్ గారు అభివృద్ధి చేసి చూపిస్తారు. బిడ్డ ఇట్లాంటి లేనిపోని ఆరోపణలు చేస్తే, చిల్లర వేష్టాలు వేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మీపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో మాకు చాలా తెలుసు. కాబట్టి గతంలో 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాడినాం. ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండి మీ ఆటలు కట్టిస్తామని చెప్పి మీ ఏవైతే అవినీతి పనులు చేసిర్రో దానిపై ఎండగడతాం. ముదోల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పరుస్తాం. రామారావు పటేల్ గారిని ఇంకొక పల్లెత్తు మాట అంటే ఆయనపై లేనిపోయిన ఆరోపణలు చేస్తే తగు చర్యలు తీసుకుంటామని చెప్పి మేము బాసర బీజేపీ నాయకుడుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ముదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు తన గెలిచి 8 నెలల్లో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే కాకుండా కొన్ని కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి జరపడం జరిగింది. అదే కాకుండా నియోజకవర్గానికి తన సొంత మేనిఫెస్టో పెట్టుకున్నారు. నీళ్లు నిధులు నియామకాలు అప్పుడంటే ఇరిగేషన్ అనే మంచి నినాదంతో ఈరోజు ముదోల్ నియోజక రామారావు పటేల్ పోతుండు. దానిలో భాగంగా బాసర ట్రిపుల్ మొదటి అసెంబ్లీలో చెప్పిండు, బాసర ట్రిపుల్ విద్య సరిగ్గా లేదు, బడ్జెట్ లేదు, విద్యపై ఫోకస్ చేయండి, రెగ్యులర్ వీసీ నియమించండి ప్రతి అసెంబ్లీ సమావేశంలో చెప్పడం జరిగింది. అదే కాకుండా 1500 మందికి ఒక మెస్ ఏర్పాటు చేయాలి, 33,000 మందికి మెస్ అంటే సరిపోకొచ్చింది, నాణ్యమైన భోజనం పెడతలేరని విద్యా వ్యవస్థపై అలాగా చెప్పడం జరిగింది. అలా కాకుండా ఈరోజు ఇరిగేషన్ మీద ఎవరు పోయినా ఇరిగేషన్ మీద పోయినా డబ్బులు శాంక్షన్ చేస్తుండు, నీళ్లు పుష్కలంగా అందజేస్తుండు. నియోజకవర్గంలో ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వంతో కొట్లాడి ఈరోజు నియోజకవర్గం నిధులు తీసుకొచ్చి రైతాంగానికి ఆసరవుతుంది. ఈ రోజు ఎగ్జాంపుల్ తీసుకుంటే బాసర ఇరిగేషన్ వాళ్ళు మొన్న పోయినా కూడా తక్షణ సాయం కదా 5 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అంత గొప్ప వ్యక్తి ఈరోజు రామారావు పటేల్పై ఆయన అభివృద్ధిని చూడలేక కొందరు నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఆనాడు 10 సంవత్సరాల్లో తప్పుదాల వల్ల ఈరోజు ప్రభుత్వ నియోజకవర్గం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది. అదే కాకుండా ఆ రోజు ఏం చెప్పిండు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులకు మీ తప్పుదాల వల్ల ఈరోజు రామారావు పటేల్ గారు ప్రభుత్వంతో చర్చలు జరిపి అర్హులైన డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. ఇవన్నీ అభివృద్ధి పథకాలు చేశాను కాబట్టి ఇవి చూడలేక కొందరు నాయకులు చెంచాలు ఈరోజు రామారావు పటేల్ విమర్శ చేస్తుంది. అయినా దేన్ని పట్టించుకోవడం ఆయన ముఖ్య లక్ష్యం ముదోల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తుంది. కాబట్టి